చేస్తున్నారా మెజారిటీ పెంచుకోవడం కోసమా ఎందుకు ఇంత ఎక్కువగా తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉన్నది మనం డిస్కస్ చేద్దాం. నా ముందు రాజేంద్ర గారు సార్ నమస్తే. సో ఎట్లా ఉంది సార్ ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫేస్ అయితే ఫ్రెష్గా కనబడతా ఉన్నది. 60 రోజులుగా ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ పొద్దున 5:30కి స్టార్ట్ చేసిన. ఇలా ఆదివారం కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ మంది దొరికేటువంటి రోజు ఇదే కాబట్టి అందరు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఎక్కువ 7 8 తిరుగుతున్నాను. ఎక్కడికి పోయినా వాళ్ళు అంటున్న ఒకటే ఒక మాట ఏంటంటే ఆల్రెడీ మేము కాలనీలలో గేటెడ్ కమ్యూనిటీలలో తర్వాత అపార్ట్మెంట్లలో తీర్మానం చేసుకున్నాం మీకే ఓటు వేయాలని. ఈ దఫా మోడీ గారే ప్రధానమంత్రి కావాలని, మోడీ గారి ప్రధానమంత్రి చేసే దాంట్లో మల్కాయిర్ కూడా ఉండాలని. నీవు కూడా తెలిసిన వాడి కాబట్టి అనేక అనుభవాలతో కూడిన వాడి కాబట్టి మీరు వస్తేనే ఈ మల్కాయిరి బాగుపడుతున్నటువంటి ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈటల బాగా తిరుగుతున్నారు అంటే మీరే అన్నారు. ఇప్పుడు 5 గంటలకు నేను స్టార్ట్ అయితే రాత్రి ఎప్పుడో 10-11 అవుతుందని అంటున్నారు. అంత ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? అంటే నియోజకవర్గం పెద్దదనా లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తున్నదా? మీ ప్రత్యర్థులు ఏమైనా ఇంకా బలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? జనరల్గా ఎంత తెలిసినప్పటికి కూడా ఎంత అనుభవం ఉన్నప్పటికి కూడా ప్రజలు ఎన్నికలప్పుడు ఒకసారి వచ్చిపోలేదు ఎందుకని చెప్పి అడుగుతారు. ఓకే, ఇది పెద్ద పార్లమెంట్ 40 లక్షల మంది దాదాపు ఓట్లున్న నియోజకవర్గం కాబట్టి సంవత్సర కాలం మొత్తం తిరిగినా కూడా మొత్తం కలవలేని పరిస్థితి కాబట్టి ఉన్నంతలో ఎక్కువ మంది కలవనటువంటి సంకల్పంలో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ ఎట్లుంది? ఏమంటున్నారు జనం? మీరు తీర్మానాలు అంటున్నారు, తీర్మానం కాపీ ఏమైనా మీకు చూపించారా లేకపోతే మీకు మాటల ద్వారా చెప్తున్నారా? ఇప్పుడే చేస్తే మొత్తం గద్దెల్లక మీద పడతారని చెప్పి మీకు తెలుసు కదా, గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు అని చెప్పి ఎప్పుడు చెప్తాం కదా. ఇవాళ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏం లేదు. ఆయన కూడా డబ్బులు పెట్టి నాయకులు కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి క్యాడర్ కొనుక్కోవాలి, ప్రజల ఓటు హక్కుకు విలువ కట్టాలి, అధికార దుర్వినియోగానికి పాల్పడాలి, చివరికి పేదల మీద కొంత అంటే ఎట్లైనా చేసి కొనుక్కోవాలనేటువంటి పిచ్చి ప్రయత్నం ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ ఉన్న ఈ సందర్భంలో లాస్ట్ మినిట్లో నిర్ణయం తీసుకుంటారు, బయట పెడతారు తప్ప ఇప్పుడే చేస్తే మళ్ళీ వీళ్ళని వచ్చి పెడతారు, ప్రలోభ పెడతారు, మళ్ళీ ఇబ్బంది పెడతారని చెప్పి అందరు తీర్మానం చేసి జైలు పెడుతున్నారు. ఒక 4 రోజుల ముందు 5 రోజుల ముందు ఇచ్చి పారేస్తారు. అన్ని రిలీజ్ చేస్తారా? మీరే చెప్పారా అండి ఇంకొంచెంసేపు ఆగండి 4-5 రోజుల ముందు రిలీజ్ చేయండి అని, లేకపోతే వాళ్ళే అంటున్నారు? అట్లా కాదు కానీ అంటే నాలాంటి అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడే చేసిన అనుకో మళ్ళీ ఎవరినో పడుకొని వస్తారు, నాయకులు లోకల్ పడుకొని వస్తారు, బిడ్డ మీరు తీర్మానం చేసినట్ట మీకు ఇది ఇయ్యరు అది ఇయ్యరు అని చెప్తూ జనరల్ ప్రజలు కదా మాలాంటి వాటిని కూడా తట్టుకుంటాం, కార్యకర్తలు తట్టుకుంటారు, కానీ సామాన్య ప్రజలు తట్టుకోరు. కాబట్టి ఇప్పుడే ఆ లెటర్లు ఎక్కడ బయట పెట్టకండి, ఖచ్చితంగా పెట్టినాడు పెడదామని చెప్తున్నాను. సో ఎంత మెజారిటీ